నిన్న నైట్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. నిన్న నైట్ 11:00కి పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కంప్లెయింట్ వచ్చింది. ఈ కంప్లైనెంట్ వాళ్ళ అన్నయ్య తాడంగి రమేష్ అనే అతను కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఈ తాడంగి శ్రీధర్ అనే అతన్ని ఊర్లో ఉన్న కొందరు జనాలు తీసుకొనెళ్ళి అతన్ని కొట్టిన తర్వాత అతన్ని కాల్ చేశారు అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. సీన్‌లోకి పోలీస్ వాళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ 80% ఆఫ్ ది బాడీని వాళ్ళు కాల్ చేశారు. ఇవాళ నిన్న నైట్ ఆ కంప్లైంట్ బట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మర్డర్ సెక్షన్‌తో పాటు మిగతా సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఒక 16 మందిని మేము అదుపులోకి తీసుకున్నాము. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేశాము. వాళ్ళ రోల్ ఏంటి అన్నది క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు తెలిసిన దర్యాప్తులో ఏంటి అంటే, ఈ తాడంగి శ్రీధర్ అనే అతను చేతబడి చేశాడు అన్న ఉద్దేశంతోటి ఊర్లో ఉన్న జనాలు ఒక అపోహతో అతన్ని తీసుకొనెళ్ళి ఈ చంపడానికి కూడా పాల్పడ్డారు. సో ఈ చెల్లంగి అన్నది ఈ రూరల్ లిమిట్స్‌లో పార్వతీపురం అలాగే ఈ సాలూరు లిమిట్స్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. ఈ చేతబడి అన్నది కాలం ముందుకెళ్తున్నా గానీ ఇంకా మనం వెనుకబడే ఉన్నాము. సో ఎవరైతే ఈ చేతబడి ఇలాంటివి చేస్తూ ఉన్నారో వాళ్ళందరి పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడతది. ఎవరో ఒకరు మొదలుపెట్టిన తర్వాత జనాలందరూ దాంట్లో జాయిన్ అయిపోయి ఏం కాదులే మనకు తెలీదు అన్నట్టుగా చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి రోల్ కూడా ఇందులో ఎస్టాబ్లిష్ చేసి అందరినీ కూడా శిక్షించడం జరుగుతది.